రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఉన్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు ఆర్ఎండ్బి అతిథి గృహంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. దీక్ష దివస్ వేడుకల్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కూడా ఈ నుంచి ఏమవుతుందా, ఇంత పక్క పరిస్థితి అయినా ఇట్లా ఊతే పడిపోతాడు, ఈయనకేమవుతుందా అని నవ్వుకుంటారు అందరు. కానీ ఆ పక్క పరిస్థితి ఆయన్నే తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించిండు, మాలాంటి వాళ్ళందరినీ జమ కట్టిండు, తెలంగాణ తెచ్చిండు. ఇలా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన రాష్ట్రానికి ఎవరు ఉంటారు? తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఆయన ముఖ్యమంత్రి ఉంటారు. అన్ని పార్టీలకు అధ్యక్షులు ఉంటారు, కానీ మనకు తెలంగాణ గురించి పార్టీ పెట్టిన ఆయన్ని అధ్యక్షునిగా ఉంటాడు. వాళ్ళ పార్టీలు వేరు, మన పార్టీలు వేరు, మన పార్టీ చరిత్ర వేరు, ఆ పార్టీ చరిత్ర వేరు. ప్రజల అమాయకత్వం తెలంగాణలో వాళ్ళు నమ్మడం వల్ల ఏమైందంటే రైతును పోయి 15,000 ఇస్తారు వరకే రైతు నమ్మిండు. మన 2,000 ఇచ్చిన 200 2,000 చేస్తే 4,000 చేస్తారని ఆమె నమ్మింది. ప్రతి మహిళకు 2,500 అంటే వీళ్ళు నమ్మింది. అట్లా అందరూ ఇక పిల్లలు ఉద్యోగాలు మేము ఇస్తామంటే నా కొడుకు ఉద్యోగం వస్తుందని వాళ్ళు నమ్మింది. ఎవరిని ఎట్లా నమ్మేయాలో ఆ రకంగా నమ్మించింది. అసలు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. అక్కడ ప్రపంచంలో కూడా మనం వినలేకుండా ఉంటాం. ఎవడైనా డిసెంబర్లో పెళ్లి చేసుకుంటుందా, పెళ్లిగిట చేసుకునేవి ఇట్లా చేసుకోకు, డిసెంబర్ 3 తర్వాత చేసుకో, ఎందుకంటే తులం బంగారం వస్తుంది. ఇక వాడనే కదా, ఇప్పుడు తులం బంగారం అంటే 2 ఉంగరాలు చేసుకోవచ్చు. లేకపోతే ఊర్లలో తులము 2 తులాలు బంగారం పెడతాం, నా బిడ్డకు బంగారం వచ్చి ₹1,00,000 వచ్చాయి, అయిపోయి అనుకున్నాం. అట్లా ఇవన్నీ మన కళ్ళ ముందర సినిమాలాగా చూపించే వరకే అట్లా అబద్ధాలతో మోసపోయినాం అని ఇప్పుడు ప్రజలు అర్థం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ దత్తుడు అనే నినాదంతో మరో స్వాతంత్ర సంగ్రామంలాగా హింస మార్గంలా తెలంగాణను సాధించిన పెద్దలు కేసీఆర్ గారు. సోదరులారా, 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం స్థితిగతులు, ముఖ్యంగా మేము మహబూబ్ నగర్ జిల్లా, వలసల జిల్లా, ఈ తెలంగాణ రాష్ట్రం ఎడమన గోదావరి, కుడి పక్కన కృష్ణానది, 2 నదులు పోతున్నా కనీసం తాగునీళ్లు, సాగునీళ్లు దేవుడెరుగు తాగునీళ్లు లేనటువంటి పరిస్థితులలోంటే కేసీఆర్ గారు ఆ తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకొని 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ప్రాణత్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలలో భారతదేశంలోనే ఒక అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. సోదరులారా, భారతదేశంలో 40% గ్రామాలకు ఇప్పటికీ 70 సంవత్సరాలైనయా రహదారి సౌకర్యం ఉండదు, విద్య తెలియదు, వైద్యం తెలియదు. ఆది మానవుల్లాగా కనీసం కడుపుకు అన్నం తినే పరిస్థితి లేనటువంటి దేశంలో 40% ప్రజలు అలమటిస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా, భారతదేశంలోనే ఒక అన్నపూర్ణగా తీర్చిదిద్దినటువంటి గనుడు కేసీఆర్ గారు. ఆ రోజు 2004లో నేను ఒక్కనే గెలిచిన ఈ జిల్లా నుంచి. మరి కేసీఆర్ గారు రాజీనామా చేయమన్నప్పుడు అందరికంటే ముందు నేను రాజీనామా చేసి మీ అందరి గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జడ్చర్ల నియోజకవర్గ పాత్ర, మహబూబ్నగర్ జిల్లా పాత్ర సువర్ణాక్షరాలతో నిలిపించబడుతుంది. ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్కి, టీఆర్ఎస్కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్నాడు. నిజంగా అది ఈ కండువా తోటి, ఈ కండువా అంటేనే ఒక గుండె ధైర్యం ఉంటుంది. ఈ కండువా వేసుకుంటేనే ఒక గుండె ధైర్యం ఉంటుంది. చాలా గ్రామాల్లో మీరు చూస్తుంటారు, ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఊరోళ్ళు అనుకుంటారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, వేరే బీజేపీ వాళ్ళు వస్తే ఇలా బీజేపీ వాళ్ళు వచ్చిర్రు అంటారు. కానీ అదే మనం గ్రామాలకు వస్తే ఇలా తెలంగాణ వాళ్ళు వచ్చిర్రు అంటారు. అవునా కాదా? గ్రామాల్లో అంత గొప్పగా ప్రజలు మనని స్వీకరించారు.